ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇగో జవాన్ని అవమానపరిచిన ఒక బ్యాంక్ ఉద్యోగినంట జవాన్ని అవమానపరిచిందంట. ఏం అవమానపరిచిందామంటే ఆ జవాన్ వాళ్ళు అంట సరే ఆర్థికంగా లేక లోన్ తీసుకున్నట్టు ఒక ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్న పాపానికి ఊగా ఫోన్ చేస్తుంటుందట ఆయనకి. ఇక తీసుకున్నప్పుడు చేయాలి, తప్పులేదు, అదొక భాగం. కానీ ఫోన్ చేసి ఒకసారి ఫోన్ ఎత్తంగానే సార్ మీరు మా బ్యాంకులో లోన్ తీసుకురు కదా, మరి ఆ లోన్ పైసలు ఏమాయని అడిగినట. మేడం మీ పైసలు అయితే కడతాం, ఎక్కడ పోవు, కానీ మీ బ్యాంకు పాడైపోను చెప్పినప్పుడే ఓ తిరిగి ఉంది, ఇప్పుడు కట్టేటప్పుడు వస్తారు వడ్డీ పాడుగాను పాపం పెరిగినట్టు పెరిగి పాడవుతుంది, అసలు కంటే ఎక్కువ మిత్యాయి పాడవుతుంది, మరి గింత వడ్డీ ఎట్ట కడతారు మేడం అని ఆ జవాన్ అడిగిందట. ఓ గది ఆ జవాన్ చేసిన పొరపాటు ఏంటంటే ఒక గది. అయితే ఆ బ్యాంకులో పనిచేసేటామె ఏం చెప్తుందట ముచ్చట అంటే, ఇగో మీరు గిసోంటి ముచ్చట్లు అడగొద్దు మా దగ్గర, మీరు గిసోంటోళ్ళు కాబట్టికనే మీకు చదువు సరిగా రాదు కాబట్టికే మీకు గసొంటి ఆర్మీల ఉద్యోగాలు వచ్చి జవాన్గా ఉండి మీరు పోయి అక్కడ పోయి, కానీ చదువుకున్న వాళ్ళు అయితే మా లెక్క మంచి మంచి ఉద్యోగాలు వచ్చు, మీకు చదువు రాదు కాబట్టి గసొంటి ఉద్యోగాలు చేస్తున్నారని అవమానించిందట. అదే కాకుండా మీకు పుట్టబోయే పిల్లలు కూడా అవిటివారుగా పుట్టును కాక అని శాపిస్తుందంట. అవునా ఓ దిగచెడ్డదానా, నీకు ఇప్పుడు ఆ బ్యాంకులో కూర్చొని ఏసీ కింద కూర్చొని పెన్ను పట్టుకొని హాయిగా రాజలేక రాసుకుంటా వస్తువులకు పోతోళ్ళకు చూసుకుంటా పైసలు ఇచ్చుకుంటా తీసుకుంటా ఉన్నావంటే దానికి పుణ్యం ఓలు ఆ జవాన్లు కాదు. ఆడ బార్డర్ల జవాన్లు లేకుంటే పక్క దేశం వాడు వచ్చి దేశాన్ని మొత్తం ఏడుకాడికి కొలబెట్టిపోడా. మరి గింత దరిద్రంగా తయారయ్యారు. ఇంకో విషయం, ఈ బ్యాంకులలో అప్పు తీసుకున్న పాపానికి ఎవడన్నా వాడు తీసుకున్నాడు అనుకో, ఆపద ఉన్నోడు, ఆ ఆపద ఉన్నోడు తీసుకుంటే ఆయన చుట్టాలే పక్కాలే నెంబర్లు మరి ఏడికెళ్ళి విడబడతారో మనకు తెలియదు, కానీ ఇక ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి హలో నువ్వు పేరు ఫలానా ఆయన పేరు ఫోన్ చేసి ఆయన పేరు అది కాకుండా ఏముంటుంది, నా పేరు ఇదే, మీ ఇంటి పేరు ఇదేనా, ఇదే, మీ అయ్య పేరు ఇదేనా, ఇదే, ఫలానా ఆయన మా దాంట్లో లోన్ తీసుకుండు, జర లోన్ కడతారు, ఒక 70-80 వేల రూపాయలు లోన్ కట్టాలి, జర ఆయనకు ఫోన్ కలపరా అంటారు. ఈడ ఆడ ఏదో పని మీద ఉంటాడు, ఉన్నాయన ఏదో పని మీద ఉండి మరి నేనేం చేస్తానమ్మా, మరి నేను తీసుకోలే కదా లోను, లేదంటే మీ నెంబరే ఉంది, మా నెంబర్ ఉందంటే పడిపడకూడని ఇస్తాడు. పడిపడకూడని చాలా మందికి ఇటువంటి ఏది సందర్భాలు జరుగుంటాయి. పడిపడినోడు ఇచ్చిండు అనుకో, మరి ఈడు కట్టాలి నా పైసలు, ఇక ఆ నెమ్మడి తగులుతారు నా సామిరంగా, ఆడు గిదిగోదు ఏడిగోదు బువ్వకూడదు, నేను పక్కన కూడా పడుకొని ఒక్కటే పని తగులుతారు. ఇక నేను అడుగుతున్న దాదాపుగా బ్యాంకులలో లోన్లు ఇస్తోళ్ళు, మీరు లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది మీ దగ్గర, లోన్ తీసుకుంటుంది, ఆయన పాన్ కార్డు ఉంటుంది, ఆయన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన ఇంటి నెంబర్ ఉంటుంది, ఆయన అయ్యే నెంబర్ ఉంటుంది, అందరి నెంబర్లు ఉంటాయి. మరి హాలకు చేయకుండా మరి యూతులోనికి ఎట్లా చేస్తారు? మరి ఇంకో విషయం, మరి లోన్ ఇచ్చేటప్పుడు మరి ఆల్టర్నేట్గా నెంబర్ ఇస్తోనికి ఉంటుంది కదా, మరి ఆయనకు ఫోన్ చేసి మరి పలాని మోతవారి మా దగ్గర లోన్ తీసుకుంటుండు, ఓ ₹1,00,000 లోన్ ఇస్తున్నాం, మరి ఇవ్వచ్చా లేదా అని ఎవరన్నా ఫోన్ చేసి అడిగిన దాఖలాలు ఉన్నాయా ప్రజలారా? అట్ట ఉండయి. కానీ విసికిస్తందుకు మాత్రం ఏక నెంబర్ ఉంటారు. గసవంటి జవాన్నే విసికించినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు సాధారణ పబ్లిక్ ఎన్ని రకాల ఇబ్బందులు కడుతుండొచ్చు. ప్రైవేటు బ్యాంకులలో బాగా గిజ్జేస్తారు. అయితే ఈయనకు చదువు రాకనంట, ఈయనంట జవాన్ ఆర్మీ ఉద్యోగం చేస్తున్నట్ట, ఈమె చదువు వచ్చిన పిల్ల అంటే బ్యాంకులో కూర్చోనంట గీ పని చేస్తుందంట. గింత నీచంగా మాట్లాడి పాడైతే వాళ్ళు భారతదేశం కాదు ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్న జవాన్లు ఆ దేశ ప్రజల కోసం పనిచేస్తారు. ఆ దేశ ప్రజల కోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా పన్నంగా పెట్టి ఆ దేశాలను రక్షిస్తుంటారు. మీరు మంచిగా ఏసీలలో కూర్చొని ఆ మాటలు అనేది, ఒకవేళ మీకు పైసలు ఇచ్చేది ఉంటే ఇంటికి పోవాలి బరాబరిగా, నా దగ్గర ఇన్ని రూపాయలు తీసుకున్నావు కడతలేవు, ఏమక్కడ కడతలేవు అని దానికి గడివేయడమా, మిత్తి పెంచడమా, లేకపోతే ఊడబట్టడమా గజ్జేస్తుంది. కానీ ఫోన్లు చేసి మీకు నచ్చిన రకంగా ఎట్ట దోస్తే గట్ట మాట్లాడుకుంటా ఇంకో గసంటి అవమానాలు చేస్తున్నట్ట.